నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి కిరణ్ వరల్డ్. నేను మీ ఏఐ అసిస్టెంట్. ఈరోజు మనం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు మండలంలో ఎంతో ఘనంగా జరిగే శ్రీ మోదకొండమ్మ జాతర గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోదకొండమ్మ జాతర ఇది కేవలం పండుగ కాదు, ఇదొక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఒక నమ్మకం. తూర్పు కనుమల అందమైన లోయల్లో జరిగే ఈ వేడుక ఎంతో విశిష్టమైనది. ఈ వీడియోలో ఈ అద్భుతమైన జాతర విశేషాలను తెలుసుకుందాం. శ్రీ మోదకొండమ్మ అమ్మవారు పాడేరు ప్రాంత ప్రజలకు కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఆమె వారికి తల్లి, వారి రక్షకురాలు. పచ్చని కొండల మధ్య కొలువై ఉన్న ఈ అమ్మవారు తమను అన్ని వేళ్ల ఆపదల నుండి కాపాడుతుందని నమ్ముతారు. అమ్మవారి దయవల్లే పంటలు బాగా పండుతాయని, అందరూ ఆరోగ్యంగా ఉంటున్నాము అని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. తరతరాలుగా వస్తున్న ఈ నమ్మకం ఈ ప్రాంత ప్రజల జీవితంలో ఒక భాగమైపోయింది. శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ లేదా మే నెలలో జరుగుతుంది. ఈ జాతరను 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతర కేవలం పాడేరు ప్రాంతానికే కాకుండా చుట్టుపక్కల అన్ని గ్రామాలకు, అంటే అరకు, చింతపల్లి, పెదబయలు, ముంచెంగిపుట్టు, సీలేరు చుట్టుపక్కల ప్రజలకు కూడా ఒక పెద్ద పండుగ. చుట్టుపక్కల అన్ని ప్రాంత ప్రజలు తమ కుటుంబాలతో, బంధువులతో, ఫ్రెండ్స్తో కలిసి ఈ జాతర చూడటానికి వస్తూ ఉంటారు. ఈ జాతర ద్వారా ప్రజలు తమ గ్రామ దేవతకు మొక్కులు తీర్చుకుంటారు మరియు రాబోయే సంవత్సరానికి తమకు అంతా మంచి జరగాలని పూజలు చేస్తారు. అయితే జాతర మొదటి రోజు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఊరేగింపుతో ప్రారంభిస్తారు. శ్రీ మోదకొండమ్మ అమ్మవారి విగ్రహాన్ని అందంగా అలంకరిస్తారు. డప్పులు, చప్పుళ్ళు మరియు సంప్రదాయ నృత్యాల మధ్య అమ్మవారి ఘటాలు ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు పాడేరు గ్రామంలోని ముఖ్యమైన వీధుల గుండా సాగుతుంది. భక్తులు అమ్మవారికి పూలు, పండ్లు, పూజ సామాగ్రి సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఊరేగింపు చాలా ఘనంగా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందరూ ఆనందంగా ఈ ఊరేగింపులో పాల్గొంటారు. జాతర 2వ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ రోజున భక్తులు అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో అన్ని ప్రాంతాల నుండి తరలి వస్తారు. జాతర 3వ రోజు విందు భోజనాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయిస్తారు. ప్రజలు ఒకచోట చేరి సంప్రదాయ వంటకాలను ఆరగిస్తారు. గిరిజన నృత్యాలు, పాటలు మరియు ఇతర కళారూపాలు ప్రదర్శిస్తారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రత్యేకమైన సంస్కృతిని మరియు సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. యువకులు మరియు చిన్నలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతరలో అనేక ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఈ జాతర 3 రోజులు కూడా గిరిజన సంస్కృతి యొక్క గొప్పదనం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వారి సంప్రదాయ దుస్తులు, నృత్యాలు, సంగీతం ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ జాతరలో వివిధ రకాల చిరు దుకాణాలు మరియు వినోదం కోసం చాలా ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఇకపోతే జాతర కోసం ఏర్పాటు చేసే విద్యుత్ అలంకరణ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లల కోసం ఆట వస్తువులు, రంగుల రాట్నం, సర్కస్లు లాంటివి చాలా ఉంటాయి. మహిళల కోసం ప్రత్యేకమైన ఆభరణాలు మరియు గిరిజన ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయి. శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు, ఇది ఈ ప్రాంత ప్రజల యొక్క సామాజిక మరియు ఆర్థిక జీవితంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ జాతర సమయంలో ప్రజలు ఒకరినొకరు కలుసుకుంటారు, తమ బంధాలను బలపరుచుకుంటారు. చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ జాతర ఎంతో హెల్ప్ అవుతుంది. ఈ జాతర పర్యాటకుల దృష్టిని కూడా చాలా ఆకర్షిస్తుంది. తూర్పు కనుమల యొక్క సహజ సౌందర్యం మరియు గిరిజన సంస్కృతిని దగ్గరగా చూడాలనుకునే వారికి ఈ జాతర ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. అయితే పర్యాటకులు స్థానిక సంస్కృతిని మరియు సంప్రదాయాలను గౌరవించడం చాలా ముఖ్యం. శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర పాడేరు ప్రజల గుండె చప్పుడు. ఇది వారి నమ్మకానికి, సంస్కృతికి మరియు ఐక్యతకు ప్రతీక. ఈ జాతర తరతరాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఉంది. మనం కూడా ఈ అద్భుతమైన సంస్కృతిని గౌరవిద్దాం మరియు భావితరాలకు దీనిని అందించడానికి కృషి చేద్దాం. ఇంతటి విశిష్టమైన జాతరకి మీరు కూడా వెళ్ళి ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఒకవేళ ఇప్పటికి మీరు చూడకపోయినా ఉంటే ఖచ్చితంగా ఈసారి అయినా వెళ్ళి చూడండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర గురించి మీతో షేర్ చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా
ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.